హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ గ్రామ వార్డు సచివాలయ 3వ నోటిఫికేషన్ గురించి, అంతేకాకుండా రానున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 ఇతర పోటీ పరీక్షలకి మరి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనే వివరాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు నచ్చితే మీ యొక్క కామెంట్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా? సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ని ఎవరంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే గత 2 నోటిఫికేషన్లో భర్తీ చేయడం అయితే జరిగింది. ఓకే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా చూసుకుంది. అయితే ఈసారి కూడా గత కొన్ని రోజుల క్రితము పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే 3వ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ బాధ్యత చూసుకుంటుంది అని చెప్పినటువంటి ప్రభుత్వము మరి నిన్న జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్లో సో దీన్ని APpsc చూసుకుంటుంది అంటూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మరి చూడాలి ఎవరికి ఇస్తుంది అనేది, ఇంకా వాళ్ళకే కరెక్ట్గా క్లారిటీ అయితే లేదు. ఓకేనా? ఇక గ్రూప్ 2 ఇతర ఉద్యోగాలపైన కూడా మళ్ళీ పాత నిర్ణయమే ముందుకొచ్చినట్లుగా ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? గత 4-5 సంవత్సరాల నుంచి గ్రూప్ 2కి సంబంధించి వివిధ శాఖల నుండి ఓకేనా ఖాళీలను పంపించండి, వివిధ శాఖల నుంచి వెంటనే భర్తీ చేయండి అని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి ఈ మాట చూస్తూనే ఉన్నాము ఫ్రెండ్స్. మళ్ళీ అదే పాత మాట రిపీట్ అయినట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరి ఇక్కడ చూసినట్లయితే ముందుగా కొత్త జిల్లాల్లో పదోన్నతులు రేషనలైజేషన్ ద్వారా ఖాళీల భర్తీ అంటూ మనకు తెలియజేశారు. చూద్దాం. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి APpsc ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగేలోగా తాత్కాలిక ప్రాతిపాదికన ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రేషనలైజేషన్ అంటే ఎక్కువ సిబ్బంది ఉన్న దగ్గర కొంతమందిని తక్కువగా ఉన్న చోటికి పంపడము, ఆ విధంగా చేయడం అని అర్థం. అంటే సిబ్బందిని అడ్జస్ట్మెంట్ చేయడము అని అర్థము. ఓకేనా? ఎందుకంటే పని భారాన్ని తగ్గించడానికి. ఓకేనా? మరి తరిగేలోగా ఈ యొక్క రేషనలైజేషన్ పద్ధతి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే తీసుకున్నారు. అంతేకాకుండా త్వరితగతిన భర్తీ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయము 5వ బ్లాక్ కలెక్టర్ల సమావేశంలో CS అధ్యక్షతన సో ఇదైతే నిర్ణయించడము జరిగింది.
అంతేకాకుండా ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీ ఈ ఆఫీస్ ద్వారా ఈ రిసిప్ట్స్ ఈ డిస్పాచ్ రేషనలైజేషన్ నెక్స్ట్ ఈసీబీ విజిలెన్స్ కేసుల పరిష్కారం చూడాలి అన్నట్లుగా ఇక్కడైతే తెలియచేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఏవైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా త్వరగా డిపార్ట్మెంట్ వైజ్గా పంపాలి అంటూ ఇక్కడైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ పేపర్లో సచివాలయ ఖాళీలు భర్తీ చేయండి, ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లపై సత్వర చర్యలు అంటూ తెలుస్తుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలో కొత్త జిల్లాల వారీగా ఇది కూడా గ్రామ వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులపై రిజిస్ట్రైజేషన్ లేదా ప్రమోషన్ లేదా ఇన్ఛార్జీల బాధ్యతలతో త్వరితగతిన భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఓకేనా. మరి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు పంపాలని. ఎన్నిసార్లు పంపిస్తారండి? ఇప్పటికే దాదాపుగా ఎన్నోసార్లు చూసాం. ఒకసారి గౌతమ్ సవాంగ్ గారు మరి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న టైంలో వారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు అయితే లెక్కలేనని చెప్పడం జరిగింది, మంత్రులు చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా వస్తూనే ఉందండి. ఖాళీలు పంపిస్తున్నారో లేదో తెలియదు కానీ ఖాళీలు పంపండి అని అయితే మరి మెయిన్గా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 పైన. సో ఎట్టకేలకు మొన్న అయితే గ్రూప్ 1 ఒకటి అయితే ఇచ్చేశారు, కానీ గ్రూప్ 2 మాత్రము దాంట్లో కదలిక అయితే లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈసారి ఒక సచివాలయం నోటిఫికేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది. మళ్ళీ గ్రూప్ 2 పెండింగ్లో పెట్టే అవకాశమే ఉన్నట్లుగా అయితే కనిపిస్తుందండి. గ్రూప్ 2 పైన సేమ్ మళ్ళీ అదే ధోరణి అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒక సచివాలయం నోటిఫికేషన్ రావచ్చేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంతే చూద్దాం. మరి గ్రూప్ 2కు ఎప్పుడు ఏంటి అనేది, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది మాత్రమైతే చూడాలి ఫ్రెండ్స్. కొత్త జిల్లాలో త్వరగా ఖాళీల భర్తీ అంటూ అన్ని పేపర్లో కూడా ఇదే రావడం జరిగిందండి. కార్యదర్శుల సమావేశంలో సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి పదోన్నతులు, రేషనలైజేషన్, ఇన్ఛార్జ్ల బాధ్యతలు అప్పగింత, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ విధానం, గ్రూప్ 1-2 పోస్టుల వివరాలు వెంటనే అందించండి అంటూ ఇక్కడైతే తెలియజేశారు. రాష్ట్రంలో కొత్తగా మండల స్థాయి పోస్టులతో పాటు గ్రామ వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఖాళీల వారీగా ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అంటూ సాక్షిలో కూడా ఇచ్చారండి. అదేంటి, మొన్ననే కదా మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి అప్పగిస్తున్నాం, 14,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. నాకు తెలిసి అది ఎప్పుడుదో పాతదండి. అది ఎప్పుడుదో పాత పోస్ట్. అది నేను ముందే చెప్పాను. అది పేపర్లో సాక్షిలో ఇవ్వగానే నేను చెప్పాను, ఇది ఇప్పటిది కాదు, ఈ పోస్ట్ ఎప్పటిదో హడావిడిగా ఏదో న్యూస్ ఇవ్వాలని చెప్పేసి అది ఇచ్చినట్టున్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అని. కానీ యాక్చువల్గా అయితే వీటిని ఏపీపీఎస్సే కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా అయితే ఇప్పుడైతే క్లియర్గా తెలుస్తుందండి. ఏపీపీఎస్సే అయినప్పటికీ కూడా సిలబస్ అయితే సేమే ఉంటుంది, సిలబస్లో ఎలాంటి మార్పు ఉండదు. అయినప్పటికీ పరీక్ష విధానము ఇంకా ఎవరు కండక్ట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రావాలి. వాళ్ళకే తెలియట్లేదు క్లారిటీగా ఎవరు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది. సో చూడాలి ఫ్రెండ్స్. మరి ఈ గ్రామ వార్డు సచివాలయాలది అయితే మనకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉందండి. ఇవి మాత్రమే. తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 అంటారా, మళ్ళీ ఇంకో సంవత్సరం అయినా కూడా మళ్ళీ వివిధ శాఖల నుంచి ఖాళీలను పంపించండి అనే విధంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప అసలు దానిపైన ఒక సీరియస్నెస్ అయితే లేదు, ముఖ్యంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన. సో మరి ఇంకా ఎన్ని రోజులు ఆస్పిరెంట్స్తో ఈ విధంగా చేస్తారనేది అయితే మనం ఆలోచించాల్సినటువంటి అంశమే అండి ఇది. సో చూద్దాం మరి. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు అంటూ మనకైతే తెలియజేశారు. 19వ తారీఖు జరిగేటువంటి ఎస్ఐ. సో గైస్ అందరూ కూడా గమనించాలి, కానిస్టేబుల్ పరీక్షలోనే చాలామంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం జాగ్రత్తగా పరీక్ష రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ అండి. 19వ తారీఖు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోద్దు. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్ రూపంలో. చూసారా అండి, ఇక్కడ కూడా మనకి సచివాలయము గ్రూప్ 2 వేరే అప్డేట్ ఇచ్చింది, కానీ డిఎస్సి గురించి మాత్రం ఎక్కడైతే అసలు దాని ముచ్చటే లేదండి. నిజంగా చెప్పాలంటే దాన్ని మర్చిపోయారు కంప్లీట్గా. అసలు డిఎస్సి అంటే ఏంటో కూడా ప్రభుత్వానికి గుర్తు రావట్లేదండి. సో చూద్దాం.
ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది. సో గైస్, ఇది మరి నిన్న జరిగినటువంటి మీటింగ్, క్యాబినెట్ మీట్లో జరిగినటువంటి ముఖ్యమైన అంశాలండి. సో కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే మనకు తెలిసాయి. సో ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరగబోతుందంటూ మనకైతే తెలియజేశారు గ్రామవార్డు సచివాలయంది. చూద్దాం, ఇంకా దీనిపైన క్లారిటీ అయితే మనకు రావాల్సి ఉంది. సో గైస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.